సామర్లకోట మండలం యాట్లపాలెంలో జరిగినటువంటి భారీ విస్ఫోటన ఘటన అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 24 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. అందులో ప్రధానంగా ఇప్పటికి మరి కొంతమంది 14 మంది వరకు కూడా చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది. అందులో జరిగినటువంటి ఘటనలో సామీల్ అనే వ్యక్తి ఈ యొక్క మృత్యుంజయుడిగా ఇందులో బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సామర్లకోట హాస్పిటల్లోనే ఇక్కడ ఐసీయూలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇతనే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే సామీల్ ఉన్నారో ఇక్కడ ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రత్యక్ష సాక్షి ఆ యొక్క ప్రమాదం నుంచి అయితే బతికి బట్టగట్టి మృత్యుంజయుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎలా జరిగింది ఏంటనేది. ఏం పేరు? చేపల సామి. ఏం జరిగింది? మేము చివరి షెడ్లో ఉన్నాం సార్. అప్పుడే భోంచేసి పని ఎక్కాం సార్. రెండు పావు ఆ టైంకి ఫోన్ చేస్తే మేము చివరి షెడ్లో ఉంటాం. పెద్ద షెడ్, ఆ షెడ్లో ఉంటాం. ఉంటే ఆ చివరి నుంచి మొత్తం పేలిపులు అయ్యి మళ్ళీ మా షెడ్ వైపు వచ్చినాయి. మరి ఆగండి మేము పారిపోయాం. ఇంకా అక్కడి నుంచి మనకి ఇంకా టెన్షన్ వస్తుంది. ఇంకా మళ్ళీకి వెళ్ళిపోయి ఇంకా అలా పారిపోయాం. అంతే సార్. ఎంతమంది ఉన్నారు మొత్తం ఆ సమయంలో? ఒక 25 మంది దాకా ఉంటారు సార్. ఒక 25 మంది దాకా ఉంటారు. రోజు పనిలోకి వెళ్తారు మీరు అందులో? డైలీ వెళ్తాం సార్. ఏమన్నా ఆర్డర్ ఉంటే వెళ్తాం సార్. ఒకవేళ ఆర్డర్ కానీ లేకపోతే 2-3 రోజులు సెలవులు ఇచ్చేస్తారు సార్. ఇప్పుడు ఆర్డర్ వచ్చిందన్నారా? ఆర్డర్ ఏదో ఉందని నిన్న మొన్న వెళ్ళాం సార్. అంతే కేరీగానే ఉంటారండి. ఆర్డర్ కూడా మాతో పాటు మాకన్నా ముందుగానే ఉంటారండి. ఫోటో దగ్గర ఉండి ఇంక సాయంత్రం దాకా మాతో పాటు ఉండి ఉంటారండి. ప్రతి షెడ్ కూడా పరిశీలిస్తారు. పరిశీలించి మళ్ళీ ఎవరి షెడ్లో వాళ్ళే ఉంటామండి. మళ్ళీ పక్క షెడ్కి కూడా ఎవరు వెళ్ళరండి. ఏ వస్తువుకి కూడా వెళ్ళరు. అంతా బాగానే చూసుకుంటారండి. ఏం తయారు చేస్తున్నారండి మీరు? ఏం తయారు చేస్తుంటారు అందులో? మొత్తం అన్ని షెడ్లో కూడా ఏం తయారవుతున్నాయి ఆ సమయంలో? అంటే మేము మా షెడ్ చూసుకుంటామండి. మేమైతే జువ్వలు తయారు చేస్తున్నాం. అంతేండి. మిగతా మేము వేరే షెడ్లకు కూడా వెళ్ళనివ్వరండి. ఎవరి షెడ్ వాళ్ళదండి. కనీసం అతను తాడుకు కూడా పంపించరండి. చాక్ కానీ దేనికి కూడా పంపించరండి వేరే షెడ్లకి. ఎవరి షెడ్లు వాళ్ళని బాగానే చూసుకుంటారండి. మీ ఓనర్ గారి పేరు? నాని అండి. అడబల్ నాని. ఆయన కూడా సమయంలో అక్కడ ఉన్నారా? ప్రమాదం ఉన్నారండి. వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారండి. డైలీ ఉంటారండి. మాతో పాటు ఉంటారండి. నాన్నగారి పేరు? సీని గారండి. అవును. అంటే ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం అందరూ కూడా పనిచేయని సమయంలో అక్కడ ఉన్నారా? ఆ సమయంలో ఉన్నారండి. ఆడవాళ్ళు ఒక 6-7 ఉన్నారండి. అంటే అదే బయట వేరే షెడ్లో. మా షెడ్లో అయితే 6 అండి. మేము మిగతా షెడ్లో 6-5 అలా ఉంటారండి. షెడ్కి ఎవరి షెడ్ వాళ్ళకే అన్నట్టుగా. శబ్దం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి మొత్తం కాలు మొదట రావడం జరిగింది? మొదట అంటే ఇక్కడ ఆఫీస్ రూమ్ పక్కన షెడ్ ఉంటుందండి. ఆ షెడ్ గా నుంచి వచ్చింది. ఆ షెడ్ గా నుంచి వచ్చింది మొత్తం. అందులో అదే సాయంత్రం దాకా తయారు చేసినవి ఏమైనా ఇంపార్టెంట్, అదే ఉదయానికి కావాల్సినవి ఏమైనా ఇంపార్టెంట్గా పెడతారండి. మిగతా అంటే స్టాక్ రూమ్ ఉంటుందండి పక్కనే కొంచెం ఎదర్లో. అక్కడ పెట్టుకుంటాం స్టాక్ రూమ్. ఏమైనా ఉదయాన్నే పనికి అర్జెంట్ ఏమైనా ఉంటే పెడతారు. అంతే అండి. బాగానే ఉంటుందండి. అసలు పని అయితే బాగానే ఉంటుందండి. సెల్ ఫోన్లు కూడా వాడినెవరినండి. సెల్ ఫోన్లు కూడా దూరంగా పెట్టేస్తారు. నేను సెల్ ఫోన్ కోసమే లేచానండి. లేచి ఇలా వచ్చి బతికి ఇంకా ఇలా మా మీదకి వచ్చాయి కానీ మేము పారిపోయామండి. అసలు సెల్ ఫోన్ కూడా దగ్గర పెట్టినవారండి. ఎంట్రన్స్లో ఉందా లేదంటే చివరిన పెద్ద షెడ్ ఉంది కదా? పెద్ద షెడ్. అందులో రాలేదండి. స్టార్టింగ్లో ఆఫీస్ రూమ్ పక్క నుంచి వచ్చిందండి. మా దగ్గర ఏమి అవ్వలేదండి. అక్కడ మళ్ళీ ఉంటే మడికి వెళ్ళిపోయాము. గాయాలు తగిలే మీకు? అక్కడండి. ఆ రెండు కాలు కాలినాయండి. ఇదేమో మళ్ళీ జారిపోవడం వల్ల ఇది జబ్బ నొప్పి. సెల్ ఫోన్లో పాటలు ఆ టైంలో ఏం చేస్తున్నారు? లేదండి, పనే చేస్తున్నామండి. సెల్ కూడా వాడమండి. అసలు సెల్ ఫోన్ కూడా పని దగ్గర పెట్టనివ్వరండి. దూరంగా పెడతారండి. సెల్ కూడా వాడనివ్వరండి. మీరు ఎన్ని నుంచి పని చేస్తున్నారు అందులో? మేము 1 సంవత్సరం నుంచి పని చేస్తాం.
అంటే మేమే కొత్తగా వెళ్ళామని సంవత్సరం నుంచి, అంతకుముందు పని చేసి అందరూ పాత వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, మగవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? నాకు పర్టికులర్గా తెలుసు సార్, అంటే మినిమం ఆడవాళ్ళు 10 మంది దాకా ఉండొచ్చండి అలా. అంటే మొత్తం ఇప్పుడు ఇప్పటికే 24 మంది వరకు చనిపోయారు అంటున్నారు. ఇంకా 14 మంది ఉన్నారు అంటే 40 మంది పనిగా జనం అందులో ఉన్నట్టుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మీరు ఉన్నప్పుడు భోజనానికి వెళ్ళారా కొంతమంది? భోజనానికి అంతే. ఇంకా ఇప్పుడు ఉదయాన్నే ఎవరి షెడ్ వాళ్ళు వేస్తారు, మేము ఆ షెడ్లో అక్కడ ఎంతమంది ఉంటారో ఏంటో అక్కడ పని కూడా మాకు తెలియదండి. ఆ షెడ్ వైపు వెళ్ళమండి. ఇప్పుడు పొద్దున్నే వెళ్ళినంటే ఎవరి షెడ్ దగ్గర ఆడ బండి పెట్టేసుకొని పని చేసుకొని మళ్ళీ బండి తీసి మళ్ళీ వెళ్ళిపోవడం అండి. అంతే తప్ప పక్క వాళ్ళు కూడా ఎవరు ఎంతమంది వచ్చారు ఏంటి అని కూడా ఎవరు అడగరండి, మనకి చెప్పరు, మేము అడగమండి. ఏ ఊళ్ళో ఉంటారండి మొత్తం ఆ చుట్టుపక్కల? వేటలపాలెం అండి, సామర్లకోట, పెద్దాపురం అంతే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఘటన జరిగింది మీకు ప్రధానంగా ఆ సమయంలో ఎటువంటి శబ్దాలు అక్కడ రావడం జరిగింది? అది శబ్దాలు అంటే ఇంకా టెన్షన్లో ఏం చూడలేదు సార్. ఇంకా టెన్షన్ సౌండ్ వచ్చింది, అదే సౌండ్ అది కలర్ ముక్కలు ఇలాగ వచ్చినాయండి అంతే. అది ఇంకా అది చూడగానే ఇంకా పారిపోయామండి అంతే. నువ్వు అక్కడ ఉన్నారా, నీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా? నా నాతో పాటు పారిపోయినారండి, 2-3 పారిపోయారండి, మరి వాళ్ళు ఎవరో మనకు తెలియదండి. ఇంకా ఏం తెలియదు, ఇంకా టెన్షన్లో పారిపోయాను. ఎలా ఉంది నీకు ఆరోగ్యం? బాగానే ఉంది సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రస్తుతం చాపల సామ్యుల్ అనే వ్యక్తి ఈ యొక్క ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అతను స్వల్ప గాయాలు, అలాగే ఏదైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాల్లో అతను పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. అతను ఏదైతే చివరన ఉన్నటువంటి పెద్ద షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్లో అయితే వర్క్ చేస్తున్నారు. మిగిలిన ఏదైతే ఆఫీస్ రూమ్ ఉన్నటువంటి అడప శ్రీను, అడప నాని ఆఫీస్ రూమ్ ఉంటుందో ఆ యొక్క ప్రాంతం నుంచి పక్కనే ఉన్నటువంటి షెడ్ నుంచి అయితే భారీ విస్ఫోటనం ఒక్కసారిగా రావడం జరిగింది. అటు నుంచి ఎప్పుడైతే దూసుకుని వస్తూ భారీ శబ్దాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఏదైతే చేపల సామ్యులు అనే వ్యక్తి అయితే అక్కడ నుంచి ఫోన్ తీసుకుని వచ్చి అక్కడి నుంచి అయితే పరుగులు తీస్తూ ఆ పంట పొలాల్లోకి వచ్చి ప్రాణాలు అయితే రక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాటలు మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. అతను ప్రధానంగా ఈ ఘటన మధ్యాహ్నం భోజనకర సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ప్రధానంగా ఈ మొత్తం ఒక పక్కన అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ చేపల సామ్యులు అనే వ్యక్తి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ అలాగే కాలుకి అలాగే భుజానికి తీవ్రమైన గాయాలతో ప్రస్తుతం ఈ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం పూర్తిగా మాట్లాడించే జరిగింది. సంస్థ నుంచి అయితే అతని పనిలో ఉన్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నవారు అనేక మంది అయితే ఉన్నారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఘటనపై అతను ప్రత్యక్ష సాక్షి ఆ ఘటనలో పనిచేసినటువంటి వ్యక్తితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడించే ప్రయత్నం అయితే ప్రధానంగా చేసింది చెప్పాలి. ఈ ఘటనపై మరిన్ని విషయాలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా అధికారులు నిర్ధారించవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.